నమస్కారం వీటి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముక్కవారిపల్లి గ్రామంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ప్రారంభోత్సవం. పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతిలో ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ పై వర్క్ షాప్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యార్థులకు ఇళ్ల పట్టాల పంపిణీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు. దర్శనాల ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ పథకాన్ని ఏపీ నుంచి ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. ముఖవారిపల్లి గ్రామంలో 4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన 3 పనుల్ని ముగ్గురు నేతలు లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం వీబీజీ రామ్జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చారిత్రక ఘట్టానికి తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వేదికైంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ పథకాన్ని ఏపీ నుంచి ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది. ముక్కవారిపల్లి గ్రామంలో 4.55 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన 3 పనుల్ని ముగ్గురు నేతలు లాంఛనంగా ప్రారంభించారు. సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంట, మ్యాజిక్ డ్రైనేజ్, మొక్కల పెంపకం కార్యక్రమాలను వీబీజీ రామ్ జీ మిషన్ కింద తొలుత చేపట్టారు. ఈ పథకం కింద స్థానిక లబ్ధిదారులకు కేంద్ర మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎంలు కలిసి వీబీజీ రామ్జీ జాబ్ కార్డులను అందజేశారు. కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్లు వీబీజీ రామ్జీ ప్రోత్సాహ గీతాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కింద సమాచార బుక్లెట్, కంపీడియం ఆఫ్ ఆర్టికల్స్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ పోర్టల్ను నేతలు ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ పథకం ఏపీలోని రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం చారిత్రాత్మకం. గతంలో నరేగా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వీబీజీ రామ్జీ పథకం ఇక్కడి నుంచి ఆవిష్కృతమైంది. కేంద్రం నుంచి 7,700 కోట్లు, రాష్ట్రం మరో 4,000 కోట్ల వ్యయంతో వీబీజీ రామ్జీ కింద పనులు చేపడతాం. 11,000 కోట్ల పైచిలకు మొత్తంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈ పథకం కింద గ్రామాల రూపురేఖలు మారుతాయి. 125 రోజుల పని దినాలతో గ్రామీణ అభివృద్ధికి కావాల్సిన ఏ పనైనా చేపట్టేందుకు వీబీజీ రామ్జీ కింద అవకాశం కల్పిస్తోంది. రహదారులు, డ్రైనేజీలు, కాలువలు ఇలా వేర్వేరు ఆస్తుల కల్పనకు ఆస్కారం ఉండేలా ఈ పథకం వినియోగిస్తాం. బయోమెట్రిక్ లాంటి సాంకేతికతతో పూర్తి పారదర్శకంగా ఈ పథకం నిర్వహిస్తాం. గాలేరు నగర్ నుంచి కోడూరుకు నీళ్లు తీసుకువస్తాం. జలధార ద్వారా భూగర్భ జలాలను కూడా పెంచుతాం. రాష్ట్రాలు వ్యాయామం చేసేలా ఈ పథకం చేపట్టడం భారం కాదు, బాధ్యత. 13,226 గ్రామాల్లో ఒకే మారు గ్రామ సభలు పెట్టి గిన్నీస్ రికార్డ్ సృష్టించిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కే దక్కింది. 7,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు, 40,000 గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1.7 లక్షల ఫామ్ పాండ్లు, 1,373 కిలోమీటర్ల గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, 1.66 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల సాగు జరిగింది. ఉపాధి హామీ పనుల నిమిత్తం 55.45 కోట్ల పని దినాలు కల్పించాం. 16,695 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఏడాది 10,000 కిలోమీటర్ల గ్రావెల్ రోడ్లు, 1,500 కిలోమీటర్ల సిమెంట్, బీటీ రోడ్లు, 500 కిలోమీటర్ల మేజిక్ డ్రైన్లు, లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ముఖ్యంగా పొలాలకు వెళ్లే డొంక రోడ్లు కూడా జీరామ్జీ పథకం కింద నిర్మించవచ్చు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జల్ జీవన్ మిషన్ సహా 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను గత పాలకులు నిర్వీర్యం చేస్తే వాటిని తిరిగి పునరుద్ధరించామని సీఎం అన్నారు. 28,000 కోట్లతో వివిధ పథకాలు చేపడుతున్నామని, విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెడతామని చెప్పి 2 ఏళ్లలో మాట నిలుపుకున్నామని వివరించారు. సీఎం మాట్లాడుతూ, కేంద్రం అమరావతికి సహకారం అందించింది. వేగంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతోంది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయ్యాక మరో మాట మాట్లాడారు. ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త పాట పాడుతూ ఉన్నారు. ఇది ఎవరికైనా అర్థమైందా? అమరావతిని ఆపడం ఎవ్వరి తరం కాదు.
పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. వికాస స్టీల్ ప్లాంట్ను నిలబెట్టడంతో పాటు రైల్వే జోన్ సాధించాం. గూగుల్ డేటా సెంటర్తో పాటు పుట్టపర్తిలో ఆక్మా ఫైటర్ జెట్ తయారీ యూనిట్ వస్తోంది. రాయలసీమను అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలుపుతాం. దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రం రాయలసీమ. త్వరలోనే 40,000 కోట్లతో ప్రభుత్వం, 60,000 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు తెస్తాం. మదనపల్లిలో హార్టికల్చర్ హబ్ కు త్వరలోనే శంకుస్థాపన చేస్తాం. సత్యవేడ్లో హీరో మోటార్ సైకిళ్ల తయారీ యూనిట్ ఉంది. తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ ప్లాంట్ వస్తోంది. ప్రజల మనిషి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అడిగిన వెంటనే సమస్యల్ని పరిష్కరించారు. తోతాపూరి మామిడి రైతులను ఆదుకునేందుకు రహదారులు PMAY కోసం నిధులు ఇచ్చారు. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ VBG రామ్జీ పథకం ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. స్వర్ణాంధ్రప్రదేశ్గా ఏపీని తయారు చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. బంగారం గనులు ఉన్న జొన్నగిరి పేరును చారిత్రక పేరు స్వర్ణగిరిగా మార్చాం. నిస్వార్థంగా పనిచేసే కూటమి నేతలకు ప్రజలు సహకరించాలని కోరుతున్నాను. భారత మాతకు వికసిత్ భారత్, తెలుగు తల్లికి స్వర్ణాంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుతో కలిసి VBG రామ్జీ పథకం ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు VBG రామ్జీ కింద 7.5 లక్షల కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించామని అన్నారు. ఈ 9 నెలల కాలానికి ఈ పథకం కింద ఏపీకి కేంద్రం నుంచి 7,700 కోట్లు విడుదల చేస్తామని అన్నారు. స్వయంగా గ్రామ సభలే పంచాయతీలో పనుల్ని నిర్దేశించుకుంటాయని తెలిపారు. తాను మధ్యప్రదేశ్లో అంతా మామాజీ అని పిలుస్తారని, ఇప్పుడు ఏపీకి కూడా తాను మేనమామనే అయ్యానని మంత్రి వ్యాఖ్యానించారు. ఏ మేనమామ ఖాళీ చేతులతో రాడని, ఏపీకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 74,212 పక్కా ఇళ్లు, గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి 422 కోట్ల నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎంలకు ఆయన అందజేశారు. అలాగే 2,16,250 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని మార్కెట్ ఇన్ఫర్మేషన్ స్కీమ్ కింద కేంద్రం కొనుగోలు చేస్తుందని ఆయన ప్రకటించారు. దీనికి సంబంధించిన పత్రాలను కూడా సీఎం చంద్రబాబుకు ఆయన అందజేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, ఎక్కడ చేయి విడిచి పెట్టేది లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున కనీసం ఒక మొక్క నాటేలా సంకల్పం తీసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాశ్వాన్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సహా ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ పై నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్ షాప్ లో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. పేదల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసే అంశాన్ని వర్క్ షాప్ లో ప్రస్తావించారు. ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ పై నిర్వహిస్తున్న 2 రోజుల వర్క్ షాప్ లో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. పేదల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసే అంశాన్ని వర్క్ షాప్ లో ప్రస్తావించారు. తాను స్వయంగా వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన తులసమ్మ, పద్మమ్మల జీవన స్థితిగతులను సమావేశంలో వివరించారు. ప్రభుత్వ పథకాలు, డ్వాక్రా రుణాల ద్వారా సదరు కుటుంబానికి జరిగిన మేలుపై వర్క్ షాప్ లో వెల్లడించారు. పేదల స్థితిగతులను మెరుగుపరిచేందుకు GSDP, CAGR గణాంకాలను బేజూరు వేసుకొని పాలన చేస్తున్నామని అన్నారు. తాను ఆర్థిక శాస్త్రం చదివానని, దానికంటే సమాజం నుంచి, ప్రజల నుంచి ఎక్కువగా నేర్చుకున్నానని అన్నారు. ఈ వర్క్ షాప్ కు ఆర్థిక పరిపాలన వ్యవహారాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న నిపుణులు హాజరు కావడం సంతోషకరమన్నారు. దేశంలోనే తొలిసారి 2020 విజన్ రూపొందిస్తే నాడు నన్ను విమర్శించారు. దేశానికి కూడా విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భావించారని, ఐటీతో ప్రపంచం కుగ్రామంగా మారింది, ఐటీతో అభివృద్ధి సాధించగలమని బలంగా నమ్మారన్నారు. సర్వీస్ సెక్టార్ ఇవాల్యుయేషన్ అందిపుచ్చుకుంటే అభివృద్ధి జరుగుతుందని విశ్వసించా, దానికి అనుగుణంగా పనిచేశామన్నారు. డేటానే సంపదగా మారిన రోజుల్లోకి వచ్చామన్నారు. డేటా ఆధారిత నిర్ణయాలకే భవిష్యత్ ఉంటుందన్నారు. ప్రజలకు ప్రభుత్వం సేవలు అందించడం ఎంత ముఖ్యమో, సంపద సృష్టికి ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులు సాధించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ లో ప్రైవేట్ పెట్టుబడులు అనే అంశాన్ని చేర్చామన్నారు. అన్ని రంగాలకు సంబంధించిన డేటాను సేకరించడమే కాకుండా డేటా అనుసంధానం కూడా ముఖ్యమన్నారు. డేటా లేక్ ద్వారా అన్ని శాఖల సమాచారం అనుసంధానం చేశామని అన్నారు. హెల్త్ రికార్డులను డిజిటల్ ద్వారా సంజీవని ప్రాజెక్ట్ అమల్లోకి కార్యాచరణ రూపొందించాం. పేద ధనికుల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు P4 కార్యక్రమాన్ని అమలు చేశామని అన్నారు. సమాజం నుంచి లబ్ధి పొంది ఎదిగిన వారు సమాజానికి కొంతైనా ఇవ్వాలనే ఆలోచన నుంచే P4 కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.
ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నదే లక్ష్యమని రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించాలనేది ఆలోచన చేస్తున్నట్టు అన్నారు. శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు మంత్రి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సిటీలో పరిశ్రమకు అభివృద్ధిపై అధికారులు మంత్రికి వివరించారు. శ్రీకాళహస్తి శ్రీ వాయులింగేశ్వరాన్ని ఏపీ విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ TUDA చైర్మన్ డాలా దివాకర్, వెంకటగిరి శాసన సభ్యులు కె రామకృష్ణ, గంగాధర నెల్లూరు శాసన సభ్యులు డాక్టర్ విఎం థామస్, దర్శి శాసన సభ్యులు దామచర్ల సత్య పాల్గొన్నారు. స్థానిక శాసన సభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారి బికే వెంకటేశ్వరు, దేవస్థాన చైర్మన్ కె సాయి ప్రసాద్, బోర్డు సభ్యులు గోపినాథ్, గుర్రపుశెట్టి, మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చతుర్విధ పరపురుషాధిష్ఠిత మహాగణపతిజాంగరిష్యే ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజాయ నమః విఘ్నాయ నమః వినాయకాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః సర్వకర్ణాయ నమః హర హర మహాదేవ హర
ఎట్లా ఉన్నాను బాబు? ఓకే సార్. ఓకే సార్. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను తన నివాసానికి ఆహ్వానించి సత్కరించి వారితో కలిసి భోజనం చేసిన సమయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నట్టు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ వెల్లడించారు. ఈ రోజు రేణిగుంట సమీపంలోని కొత్తపాలెం వేదికగా మన యువనేత రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ చేతుల మీదుగా ఆ విద్యార్థులకు ఇళ్ల పట్టాలను అందజేశామన్నారు. 10వ తరగతి టాపర్లు అయిన పి జస్మిత, జి సాయి పూజిత, పి మోహిత్ చరణ్ సాయిలకు శ్రీకాళహస్తి పట్టణం రాజీవ్ నగర్ లో ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలను అందించడం జరిగింది. చదువులో ప్రతిభ చాటిన పేద విద్యార్థుల కుటుంబాలకు ఈ విధంగా అండగా నిలిచి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపేలా స్వయంగా పట్టాలు అందజేసిన మంత్రి లోకేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో SITA ద్వారా గోశాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం పరిధిలోని గంగా సాధనలో గోశాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ పరిధిలోని రాయలసీమ జిల్లాలకు చెందిన వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న గోపాలకులు, సంబంధిత అధికారులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో SITA ద్వారా గోశాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పరిధిలోని గంగా సాధనలో గోశాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిధిలోని రాయలసీమ జిల్లాలకు చెందిన వివిధ దేవాలయాల్లో పనిచేస్తున్న గోపాలకులు, సంబంధిత అధికారులు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత IAS అధికారి డైరెక్టర్ సీతాయన్ ముక్తేశ్వరరావు, విశ్రాంత ప్రాంతీయ సంయుక్త కమిషనర్ డిప్యూటీ డైరెక్టర్ విష్ణుప్రసాద్ శర్మ, విశ్రాంత సంయుక్త సంచాలకులు విజయ్ కుమార్ శర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ శివసాగర్ రెడ్డి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ DHO గౌతమి వర్మ తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాల్లో గోశాల నిర్వహణలో అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలు, పశువుల సంరక్షణ, ఆరోగ్య నిర్వహణ, పోషకాహార పద్ధతులు, గోశాలల అభివృద్ధి, అలాగే సాంప్రదాయ పద్ధతులతో ఆదర్శ గోశాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై సమగ్ర నిపుణులు అవగాహన కల్పించారు. గోశాల నిర్వహణలో నైపుణ్యాలు పెంపొందించడం, పశు సంరక్షణ మరింత సమర్థవంతంగా నిర్వహించడం మరియు దేవాలయాల గోశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడం ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న గోశాల సిబ్బంది శిక్షణ తరగతుల అనంతరం శిక్షణ బోధకులు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఫోన్ చేసి పిలిచి అక్కడ వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేస్తుంటే ఒక ఇది వచ్చింది, చాలా ఫోటోస్ ఉన్నాయి. నేను నా ఎక్స్పెక్టేషన్ అండి, మీరు ఏ విధంగా అనుకోవచ్చు. సో ఎత్తు వచ్చింది, వచ్చి మా దగ్గర వచ్చి నిలబడింది. అంటే మీకు ఆవులను ఎద్దులన్నీ బాగా వేసుకుంటా బాగా తీసుకుని మా ముందు నిలబడి కలుగుతారు. కలుగుతుంది ఎందుకు వచ్చింది అనుకున్నాం. అలా వచ్చిన తర్వాత మేము జాగ్రత్త వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన డాక్టర్ పిలిచారు. మా డాక్టర్ గారు వచ్చారు, ఇట్లా వచ్చింది వెళ్ళి చూసినాడు, వాటి సమస్య ఉందని చెప్పారు. వాడు వచ్చారు సార్, వాటిలో
विष्करणमाशास्ते दिव्यं धामाशास्ते विश्वास्ते तदस्यात् तदध्यात् तदशाः इष्टं च वेदं च उभे च वाद्यावामुखे रोहसस्तानां इह गतिर्वामस्येदं च कैलासवासी भगवान् कालहस्तीश्वरः शिवः करो नित्यकल्याणं करुणात्मसुमाचलसमे श्रीकालहस्तीश्वर स्वामी देवता वैकुण्ठनाथप्रसादस्थिरसु సత్యాగ్రహస్వామి మందిర్ గమనించారు సార్ కే మాధవి జూనియర్ ఎస్టేట్ శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం రాయకోటి సార్ వీరభద్ర స్వామి దేవస్థానం రాయకోటికి ఎవరు రాలేదు వెనకాలని అంటారు వాళ్ళ తీసుకెళ్ళారు సార్ సార్ మేనేజర్ ఉంటే ఎక్కువ ఇస్తున్నాం డి శ్రీకారాముడు జూనియర్ ఎస్టేట్ శ్రీ రెడ్డిగడ్డ స్వామి దేవస్థానం బి ఆంజనేయులు గోపాలక రెడ్డిగడ్డ స్వామి దేవస్థానం కసాపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉరుకుల ఎం శివరాజ ఉరుకుల దేవస్థానం రికార్డేషన్ కాత్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కదిరి దేవస్థానం శ్రీశైలం రాజశేఖర్ పి నాగన్న వెటర్నరీ ఎస్టేట్ శ్రీ రమణ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలం గోపాలక రమణ మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీశైలం ఉత్తమ ప్రోగ్రాములుగా 1016 గవర్నమెంట్ ముఖ్యసభ ఐఏఎస్ డైరెక్టర్ సీతావారంగా కోరుకుంటుంది 1016 ఇది గోమాత నీకు రూపంలో ఇచ్చినటువంటి ఆశీర్వచన ధనము ఈ డబ్బులు ఖర్చు పెట్టకుండా మీ ఆరోగ్యానికి పొట్టుల పెట్టి పూజించుకుంటున్నాడు మీకు అన్ని ధనంగా వదులుతుంది కనిపించలేదు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణా గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణాల నడుమ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతలు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ సూపర్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర దర్శించుకున్న జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్జీ ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం దర్శించారు. శివప్రకాష్ జీ ప్రత్యేక 5,000 రాహుకేతు పూజల్లో పాల్గొని అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి బికే వెంకటేశ్వరు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె ఆనంద్ కుమార్, ప్రత్యేక ఆహ్వానితులు శైలజ, బీజేపీ నాయకులు చంద్రప్ప, కండ్రిగా ఉమా, ప్రోటోకాల్ ఏఈఓ శ్రీ లోకేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఆలయ పర్యవేక్షకులు సి నాగభూషణ్, ఆలయ ఇన్స్పెక్టర్ ఎం హరి యాదవ్, ఏపీఆర్ఓ రవి, ఆలయ అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. జ్ఞానప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని విష్ణు కెమికల్స్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, శ్రీమతి చెరుకూరి మంజులతమ్మ వివాహ మహోత్సవం సందర్భంగా దర్శించుకున్నారు. శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజ నిర్వహించి దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా వారు దేవస్థానంలో నిర్వహించే శ్రీ స్వామివారి తైలాభిషేక సేవకు 1,09,500 విరాళంగా అందజేయడంతో పాటు దేవస్థాన అన్నప్రసాద విభాగం కోసం 25 కిలోల శనగలను విరాళంగా సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి బికే వెంకటేశ్వరు దాతలను అభినందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, సిసి ప్రదీప్, ఏపీఆర్ఓ రవి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో జగన్ పై బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ఫైర్ అయ్యారు. జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్నారు. మొదట అమరావతి రాజధానికి ఓకే చెప్పి తర్వాత 3 రాజధానులు అన్నాడన్నారు. ఇప్పటికీ జగన్ ఓటమిని తట్టుకోలేకపోతున్నారని, అందుకే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్నారు. అభివృద్ధి అడ్డుకునే కుట్రలో భాగమే మావిగన్ అంశం తెర మీదకి తెచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో అమరావతి అభివృద్ధి చూసి తట్టుకోలేక జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నమే జగన్ మాటలని అన్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు మహాద్వారం వద్ద స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో విబిజి రామ్జీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం తిరుపతి చేరుకుని తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ముక్కవారిపల్లి గ్రామంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ప్రారంభోత్సవం. పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తిరుపతిలో ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్ పై వర్క్ షాప్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదల స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడి. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించిన ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యార్థులకు ఇళ్ల పట్టాల పంపిణీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ప్రముఖులు దర్శనాలు ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి VT న్యూస్.